అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసినందుకు తుకారాం గేట్ దగ్గరకి మట్టి ప్రసాద్ వచ్చారు. అతను ఇక్కడ గేట్ ముందు కూర్చున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మట్టి ప్రసాద్ గారు, ఏంటి నిన్న 5వ తారీఖు సాయంత్రం 8 గంటలకు పాస్టర్ అజయ్ బాబు గారిని పోలీసు డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇంటికి వచ్చి తీసుకుపోయిన సంఘటన నిన్న సుమారు 8 గంటల సమయంలో జరిగింది. నేను 8 దాకా అజయ్ బాబు గారితోనే ఉన్నాను. నువ్వు సెల్ ఫోన్ కొనుక్కోవాలా ప్రసాద్, నువ్వు వెళ్ళు, నేను డబ్బులు కొడతా అని చెప్పేసానంటే నేను నా భార్యను తీసుకొని ఖమ్మంలో ఒక సెల్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయినా. తర్వాత నేను రిటర్న్ నేను సెల్ కొన్నా, డబ్బులు కొట్టా అని చెప్పేసి అనే టయానికి నేను ఫోన్ చేస్తే కట్ చేసి సెల్ కాదు, మళ్ళీ నాకు రిటర్న్ అతను ఫోన్ చేసి సెల్ కాదు, నన్ను ఎవరో డ్యూటీ అని చెప్పేసి ఎవరో వీళ్ళు డిపార్ట్మెంట్ అని చెప్పి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అర్బన్ పోలీస్ స్టేషన్ అని చెప్పి అట్నే హైదరాబాద్ తీసుకెళ్తున్నాం అని చెప్పి అర్బన్ పోలీస్ స్టేషన్, ఖానాపురం, హవేలీ, ఖమ్మం అని చెప్పేసి వాళ్ళు చెప్పి తీసుకెళ్తున్నారు. మట్టి ప్రసాద్ నువ్వు అర్జెంట్ గా నా కాడికి రా, నాకేం అర్థం కావట్లేదు, ఇది 8 చీకటిగా ఉంది, మొత్తం అటు ఇటు చూస్తే చీకటిగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు సార్, మీరు రాండి సార్, మట్టి ప్రసాద్ నువ్వు రా సార్, మట్టి ప్రసాద్ అని చెప్పేసి నాకు ఫోన్ చేసినప్పుడు, అన్నా నిన్ను ఎవరు తీసుకుపోతున్నారు, ఏ జీప్ లో ఉన్నావు, నువ్వు నీ పక్కన ఎవరున్నారు, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి నేను వాళ్ళకి అడిగితే అమ్మటే అజయ్ బాబు గారు పక్కన సార్ ప్రసాద్ మాట్లాడుతున్నట, ఒకసారి అడ్రస్ చెప్పండి సార్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తుంటే నాకు అది వినపడది. ఇస్తే ఎమ్మటే అతను ఫోన్ కట్ చేసి ఎమ్మటే స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయ్యి ఇప్పటిదాకా కూడా స్విచ్ ఆన్ కాలేదు. ఎమ్మటే అది తెలవంగానే నేను ఎమ్మటే నాకు అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానని చెప్పేసి ఎమ్మటే నాకు తెలవంగానే అర్బన్ పోలీస్ స్టేషన్ కి నేను మా ఇద్దరం బండి మీద పోయి పాస్టర్ అజయ్ బాబు గారిని తీసుకొచ్చారు కదా, ఎక్కడ ఉన్నారు ఏందని అడిగితే అక్కడ ఎస్ఐ గారు, ప్రసాద్ నువ్వు తెలుసు కదా, మొత్తం చూసుకో, ఎక్కడ లేడు, ఇక్కడ మేము దేశంలో లేదని చెప్పేసి వాళ్ళ అబద్ధం ఆడారు. వాళ్ళ అబద్ధం ఆడినాక తర్వాత మేము అమ్మటే నా ఫ్రెండ్ అజయ్ బాబు పాస్టర్ CMDF వ్యవస్థాపకులు అని చెప్పేసి మద్దిశెట్టి అజయ్ బాబు గారు, అట్నే నేను CMDF తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నా, BMP పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను నా మిస్సెస్ ఇద్దరం కలిసిపోయి ఎమ్మటే కంప్లీట్ రాసి అక్కడ పోలీస్ స్టేషన్లు ఇస్తే SI లేడు, CA గారు లేడు. ఏంది మరి కంప్లీట్ తీసుకోమంటే ఇప్పుడు CA SI లేరు, కొంచెం టైం పట్టింది అని చెప్పేసి అన్నారు. తర్వాత ఒక 10-20 నిమిషాల తర్వాత CA గారు వచ్చి నన్ను పిలిపించి ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ చూసి మద్దిశెట్టి అజయ్ బాబు పాస్టర్ ని మన తుకారాం గేట్ పరిధిలో ఆయన మీద హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆయన మీద కేసు పెట్టారు. అక్కడున్న పోలీసులు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళారు. నేను మనోడి కాబట్టి నేను చెప్తున్నా, అక్కడున్న CA గారు ఎవరైతే నాకు చెప్పిన మాట, నువ్వు మనోడు కాబట్టి చెప్తున్నా, అక్కడ తీసుకెళ్లారు, మీరు వీలైతే అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి అని చెప్పారు. మళ్ళీ తర్వాత అక్కడున్న CA గారికి మాకున్న బంధువులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేస్తే అసలు మా కాడికి రాలేదు, మాకు సంబంధం లేదు, అసలు మా డిపార్ట్మెంట్ అక్కడికి రాలేదు అని చెప్పేసి నిన్నటి నుంచి నిన్న సాయంత్రం 9-10-8 కాడ నుంచి ఈ రోజు దాకా ఈ రోజు సుమారు 1 గంట కావస్తుంది. 1 గంట దాకా కూడా అజయ్ బాబు గారి ఎక్కడున్నా అనేది తెలవట్లేదు. అజయ్ గారి ఆచూకీ మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా పోలీసులు పట్టకపోయారా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా పట్టకపోయారా అనేది మాకు అనుమానం వస్తుంది. మేమంటే పోలీసు డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది, మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం, మేము రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళం, మేము ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటోళ్ళం, అంతేగాని మేము దాడులు దౌర్జన్యాలు చేసే వ్యక్తులం కాదు మేము. కాబట్టి అజయ్ బాబు గారు ఇప్పుడు ఆయన బ్రతికుండా చనిపోయింది అన్న విషయం తెలవక ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, ఇద్దరు చిన్న బిడ్డలు, ఒక బిడ్డకి 1 సంవత్సరం బిడ్డ, ఒక బిడ్డకి 6 సంవత్సరాల బిడ్డ. ఆ తల్లి ఆవేదన వేదన ఎంతగానో ఏడుతుంది. ఆ పాస్టర్ అమ్మ అంటే గుండెలు బగిలేటట్టు ఏడుతుంది. 24 గంటలు నా పక్కన ఉన్న భర్త ఇప్పుడు నా కళ్ళ ముందే తీసుకొని పోతే నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినా. పోలీసులు చెప్పారు ఎక్కడ ఉన్నారు, ఆమెతో చెప్పారు అర్బన్ పోలీస్ స్టేషన్ మేము తీసుకొని పోతాం. గేట్ దగ్గరకు వచ్చారు కదా, తుకారాం గేట్ ఇక్కడ చెప్పారా? తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ కి మేము వచ్చి అడిగితే ఇక్కడికి ఎవరిని తీసుకురాలేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ చెప్తున్నారు. మరి అజయ్ ఎక్కడ తీసుకెళ్లారు? అదే మాకు తెలియట్లేదు. అజయ్ గారిని ఎక్కడ తీసుకెళ్లారు, పాస్టర్ అజయ్ బాబు గారిని ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. మేము ఏమంటున్నాం అంటే ఒక్కసారి ఆయనతో ఫోన్ అన్న మాట్లాడియండి, లేకపోతే దూరంగా నుంచి అయినా మాకు ఆయన చూపెట్టండి, మేము ప్రశాంతంగా ఖమ్మం వెళ్ళిపోతాం. చట్టప్రకారంగా ఆయన తప్పేమని మాట్లాడితే చట్టప్రకారంగా ఆయన శిక్షించండి, ఆయన మీద మీరు ఏ చేసినా
మాకు ఇబ్బంది ఏం లేదు, చట్ట ప్రకారంగా మేము పోతామని చెప్పేసి అని తెలియజేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ చేతులెత్తి దండం పెడుతున్న పాస్టర్ అజయ్ బాబు గారిని మీరు ఎక్కడున్నారని మాకు ఫోన్ ద్వారా అనగానే మాకు చూపెట్టండి అని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంట్ మీకు దండం పెట్టి అడుగుతున్నాం. ఎందుకంటే అజయ్ బాబు గారు పాస్టర్ సంఘం కావచ్చు, పాస్టర్లకు సంబంధించిన యూనిట్ కావచ్చు, పాస్టర్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది, పెద్ద డిబేట్లు జరుగుతుంది. ఒక అజయ్ బాబు పాస్టర్ అంటే మొన్నటి దాకా ఆయన చంపుతా అని చెప్పేసి అని సోషల్ మీడియాలో అమరావ్ ప్రసాద్, కరుణాకర్ సుగుణ, లలిత కుమారు, మళ్ళీ రాధా మనోహర్ దాసు ఈ ఐదుగురి మీద ఈ మధ్య అదే అదే మన ఖమ్మం హవేలీ పోలీస్ స్టేషన్ లో ఐదుగురి మీద వీళ్ళు ఐదుగురు చేపట్టిన ప్రాణహాని ఉందని చెప్పేసి అని వాళ్ళ మీద కేసు ఇస్తే అదే సిఐ గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. మేము అడుగుతున్నాం అంటే ఐదుగురి మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఐదుగురు పట్టకరారు కానీ ఒక్కళ్ళు ఇక్కడ తుంగగూడ గేట్ దగ్గర ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో పరిధిలో అరెస్ట్ అయితే మాత్రం ఒక్కళ్ళు కేసు పెడితే మాత్రం తీసుకొచ్చి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం ఎంత దారుణం అని చెప్పేసి అంటే ఒక పాస్టర్ అయినా లేకపోతే మీకు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అని అంత తక్కువ చేసి ఎందుకు చూస్తారు? అజయ్ బాబు గారు ఒక మనిషి కాదు, ఆయన చాలా సైన్యం ఉంది. సీఎం డిఎఫ్ ఒక స్థాపికులు ఆయన మాట ఆయన ప్రేమించే అభిమానులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పటికీ మీరు చూపించుకోకుండా ఇంకా దొంగతనంగా రాస్తే ఆయన డ్రగ్స్ అమ్మిండా, అమ్మాయిలు సప్లై చేసిండా, ఆయన రౌడీ సీటరా, ఎందుకు ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు? ఆయన ఒక పాస్టరు, ఒక బౌద్ధకుడు. పగడాల ప్రవీణ్ గారు చనిపోతే ఆయన సానుభూతిగా పగడాల ప్రవీణ్ కుమార్ గారు మా పాస్టర్ అతను చనిపోయింది అని చెప్పేసి అని సంఘీభావంగా ఆయన ఏడుకల మీద ఆయన డిబేట్ల మీద మాట్లాడినప్పుడు కొంతమంది రాజమండ్రికి సంబంధించిన డిఎస్పీ గారు ఫోన్ చేసి మీకైతే ఏం అనుమానాలు ఉన్నాయో, మీకైతే ఏమేమి ఉన్నాయి అనుమానాలు ఉన్నాయో మీరు అక్కడికి రాండి, అక్కడికి వచ్చి మీ అనుమానాలు అవన్నీ మీరు చెప్పండి, చెప్తే అవన్నీ మేము చేస్తాం, మీరు రాండి అని చెప్పేసి అని రాజమండ్రి డిఎస్పీ గారు ఫోన్ చేసి చెప్తే మేము సోమవారం అంటే ఈ ఆదివారం ఈ రోజు నైట్ బయలుదేరి సోమవారం డిఎస్పీ దగ్గరికి వెళ్ళి అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఏం మాట్లాడినాం, మా దగ్గర ఏమున్నాయని చెప్పేసి అని వెళ్దామని టయానికి మేము కారు అన్ని బుక్ చేసుకున్నాం, మా టీం అంతా తయారైంది, మేము అందరం వాడికి వెళ్ళే టయానికి ఇప్పుడు నైట్ కే వీళ్ళ అక్రమ అరెస్ట్ ని మేము ఖండిస్తూ పోలీసు డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తున్నాం. దయచేసి మా అజయ్ బాబు గారు ఎక్కడ ఉండరో